హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి. అయితే ఈ వీడియోలో నేను 2 క్వశ్చన్స్ అయితే చెప్తాను. మీకు thumbnail చూసిన 2 క్వశ్చన్స్. దీని ముందు వీడియోలో కూడా నేను 2 క్వశ్చన్స్ చెప్పానండి. అంటే ఓన్లీ 4 మార్క్స్ కోసమే మాట ఈ వీడియోస్ అన్నీ. ఇది థర్డ్ క్వశ్చన్. వీటికి సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. అవి మీరు ప్లేలిస్ట్లో ఒకసారి చూస్తే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ 4 మార్క్ క్వశ్చన్స్ అనే ప్లేలిస్ట్లో మీకు ఇవన్నీ ఆర్డర్గా ఉంటాయన్నమాట. ఈ ప్లేలిస్ట్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 10 క్వశ్చన్స్ మీకు అర్థం కావాలి అంటే కంపల్సరిగా మీకు బేసిక్ టాపిక్స్ తెలిసి ఉండాలండి. మ్యాట్రిసెస్తో ప్లస్ మైనస్ ఇంటూ డిటర్మినెంట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఇవన్నీ మీకు తెలిస్తేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఓకేనా? వీటికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, మరి ఇఫ్ 3A ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ మనం ఈ విధంగా రాస్తాం అన్నమాట. సరే, 3A ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇక్కడ రాసుకున్నానండి. యాక్చువల్గా ఇక్కడ 3 ఉందంటే దట్ మీన్స్ 3/1 అన్నట్టు. అవునా కదా? ఈ 3/1 నడిచి ట్రాన్స్పోజ్ చేస్తే ఇట్ బికమ్స్ 1/3. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఇది. అయితే చాలామంది ఈ 1/3ని వీటితో ఇంటూ చేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంటూ చేయొచ్చు, బట్ ఫ్రాక్షన్ కదా, మళ్ళీ మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాల్కులేషన్ చేయడానికి. అందుకని ఆ విధంగా ఉంచేసుకున్నాను అనమాట. సరే, ఇక్కడ ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని మనం ప్రూవ్ చేయాలని చెప్పి ఏ ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చెయ్యొద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ఫైండ్ అవుట్ చేయాలని మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు ఐ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఇది ప్రూవ్ చేసేయచ్చు. అందుకోసం నేను ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ కావాలి, ఏ ట్రాన్స్పోజ్ కావాలి. ఏ మన దగ్గర ఉంది, మరి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ట్రాన్స్పోజ్ అంటే మనకి అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ మనం చెప్పాలి అంటే ఏం చేయాలండి? ఆ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ని రోస్గా మార్చేయండి. ఓకేనా? సో 1 2 -2 ఇది ఫస్ట్ కాలమ్. ఈ ట్రాన్స్పోజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇది ఈ ఫస్ట్ కాలమ్ కాస్త ఫస్ట్ రో అయిపోతుంది. ఇదిగో 1 2 -2 ఇది ఫస్ట్ కాలమ్ కదా. దాని యొక్క ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? ఈ ఫస్ట్ కాలమ్ని రోగా మార్చేయాలి. ఇదిగో 1 2 -2 2 1 2 రోగా మారిపోయింది. 2 1 2. ఓకేనా? ఆ విధంగా ఇది కూడా 2 -2 -1 2 -2 -1. ఓకేనా? కాలమ్స్ని రోస్గా మార్చేసి ఒక కొత్త మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తే దట్ ఈస్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకేనా? సరే, మరి ఇవన్నీ మార్చేసి బాగానే ఉంది, మరి 1/3ని మార్చలేదు ఏంటి అంటే, ట్రాన్స్పోజ్ అనేది మనకి మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్కి మాత్రం అప్లై అవుతుంది, కాన్స్టెంట్స్కి కాదు. ఏ ఉంది, ఏ ట్రాన్స్పోజ్ వచ్చేసింది. ఇప్పుడు నౌ వీ ఫైండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే ఈ మ్యాట్రిక్స్, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్ మనము కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా బయటవి, ఇవి నార్మల్గా ఇంటూ చేసేయచ్చు. అంటే 1/3 ఇంటూ 1/3 1/9. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ని ఇంటూ చేస్తే మనం చూద్దాం. సో మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మనం ఎలా చేస్తామండి? ఒకసారి చూస్తే ఫస్ట్ నేను ఈ విధంగా లైన్ డ్రా చేసుకోమని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఒక హారిజెంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్. అంటే ఈ రోతో కాలమ్స్ ఇంటూ చేస్తున్నామని జస్ట్ ఇండికేషన్ అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తాము? ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఈ ఫస్ట్ ఎలిమెంట్తో ఇంటూ చేస్తాము, ఈ సెకండ్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్తో ఇంటూ చేస్తాము, ఈ థర్డ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్తో ఇంటూ చేసి మూడింటిని యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. తర్వాత ఈ ఫస్ట్ రోతో ఈ సెకండ్ కాలమ్ని సేమ్ మనం ఫస్ట్ దానికి అలా ఇంటూ చేస్తున్నాం, ఏ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ని ఆ ప్లేస్కి ఇంటూ చేస్తాం కదా, అలా ఇంటూ చేసేస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు మల్టిప్లికేషన్ చూస్తే ఇది మీకు అర్థమవుతుంది కదండి. ఇక్కడ మళ్ళీ చెప్పాలంటే టైం వేస్ట్ కదా, అందుకని మరి ప్రీవియస్ వీడియోస్ చూడమంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ రోలో ఉన్న 3 ఎలిమెంట్స్ని ఈ కాలంలో ఉన్న 3 ఎలిమెంట్స్తో ఇంటూ చేసి ప్లస్ చేయాలని చెప్పాను కదా. అంటే 1 × 1 1 × 1 ప్లస్ 2 × 2 2 × 2 ప్లస్ 2 × 2 2 × 2. ఆ విధంగా నేను ప్రతి రోని ఈ రోని ఈ కాలంని ఇక్కడ, నెక్స్ట్ ఈ రోని ఈ కాలంని ఇక్కడ, ఆ విధంగా మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ప్రతిదీ మల్టిప్లికేషన్ చేసుకుని ఇది చెక్ చేసుకోండి. దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకి నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. ఇది మ్యాట్రిక్స్ అండి. ఓకేనా? ఇదంతా మ్యాట్రిక్సే. వీటిని సింప్లిఫై చేసేస్తే ఒక ఎలిమెంట్ కింద వచ్చేస్తాయి.
ఓకే. వీటిని సింప్లిఫై చేసుకుంటే ఈ మ్యాట్రిక్స్ వస్తది. దీని తర్వాత ఇది రాసుకోండి. ఓకేనా? అంటే 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ 2 4 ఆ విధంగా అన్నిటిని సింప్లిఫై చేసి ఇక్కడ వాల్యూస్ వేసానండి. దట్ ఈక్వల్ టు వీటిని సింప్లిఫై చేసేసి 1 ప్లస్ 4 అంటే 5 5 ప్లస్ 4 9. సో, ఆ విధంగా వీటిని అన్నిటిని సింప్లిఫై చేసి ఇక్కడ వేసాను. సో, టోటల్‌గా ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే ఇందాక మనం ఫస్ట్‌లో అనుకున్నాం కదా! ఈ వాల్యూతో దీన్ని ఇంటూ చేసేద్దామని అలా చేద్దాం. ఏమవుతదండి? ఈ 1/9తో ఈ మ్యాట్రిక్స్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఇంటూ చేయాలి. నాట్ ఓన్లీ ఫస్ట్ రో అంటే ఓన్లీ ఫస్ట్ రోని గానీ, ఓన్లీ ఫస్ట్ కాలమ్ గానీ ఇంటూ చేసి వదిలేయడం అలా చేయకూడదు. డిటర్మినెంట్‌కి చేసినట్టు. ఇది మ్యాట్రిక్స్ కాబట్టి కంపల్సరీగా ప్రతి ఎలిమెంట్‌ని 1/9తో ఇంటూ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ 0 ఉన్నాయి, 9 ఉన్నాయి. అంటే 1/9 ఇంటూ 9తో ఇంటూ చేసామనుకోండి. సో, 9ని 9/1గా రాసుకోవచ్చు. 9 9 క్యాన్సిల్ 1 ఆన్సర్. అదే 1/9 0తో ఇంటూ చేస్తే 0. అంటే మనం 1/9తో ఇంటూ చేసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తదండి? 1/9 ఇంటూ 9 1. ఇంక ఇవి 0 0. జీరోస్ అనేవి ఆటోమేటిక్‌గా జీరోస్ వచ్చేస్తే 9 ప్లేస్‌లో 1 వస్తది అంతే. సో, దిస్ ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని ఎలా చెప్తున్నావు అంటే ప్రిన్సిపల్ డయాగోనల్‌లో ఎలిమెంట్స్ అన్నీ ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఇది. ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ 1లు ఉండి మిగిలిన అన్ని ఎలిమెంట్స్ 0 అయిపోతాయి. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్‌లో ప్రిన్సిపల్ డయాగోనల్‌లోని ఎలిమెంట్స్ అన్నీ 1లు అయ్యి మిగిలిన అన్ని జీరోస్ అయిపోతే దట్ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఒకవేళ అన్ని 0లు అయిపోతే నాకు మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు ఐ అనేది దేన్ని సింప్లిఫై చేస్తూ వచ్చిందండి? మనం ఇందాక ఇంటూ బ్యాక్ సైడ్ వెళ్తే ఇందాక ఇంటూ చేసాం. దేన్ని ఇంటూ చేసాము? దేర్‌ఫోర్ వీ హ్యావ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్‌ని ఇంటూ చేస్తే ఇదంతా ప్రాసెస్ చేసి మనకు వచ్చింది ఎంత? ఐ. అవునా కాదండి? ఏ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ఇన్వర్స్‌తో ఫ్రంట్ సైడ్ మల్టిప్లై చేయండి. అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్ లేదంటే ఏ ఇన్వర్స్‌తో సో, ఇలా రాసేయండి. దట్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ. అంటే బోత్ సైడ్స్ ఇలా ఇటు సైడ్ నుండి ఇంటూ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇలా ఉన్నట్టు కదా! ఈ రెండిటిని ఇంటూ. ఇప్పుడు నేను ఏం చేశానండి? దీన్ని ఈ ఏ ఇన్వర్స్‌తో ఇంటూ చేశాను. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ హోల్డ్స్ అసోసియేటివ్‌గా అంటే ఫర్ సపోజ్ ఏ ఇంటూ బి ఇంటూ సి అని చేసినా గానీ, ఏ ఇంటూ బి ఇంటూ సి చేసినా గానీ ఒకటే. అంటే ఏ, బి, సి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే మీరు ఫస్ట్ ఈ బిని, సిని మ్యాట్రిక్స్ ఇంటూ చేసి ఆ వచ్చిందాన్ని ఏతో ఇంటూ చేసినా ఒకటే ఆన్సర్ వస్తది. లేదంటే ఫస్ట్ ఏని, బిని ఇంటూ చేసి ఆ వచ్చిందాన్ని సితో ఇంటూ చేసినా ఒకటే ఆన్సర్ వస్తది. సో దట్ బై యూజింగ్ అసోసియేటివ్‌గా ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనం దేంతో ఇంటూ చేసినా కానీ మనం అంటే ఐ మీన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్‌ను ఇప్పుడు ఫర్ సమ్ ఒక మ్యాట్రిక్స్‌తో ఇంటూ చేసాం అనుకోండి, అదే మ్యాట్రిక్స్ మనకి వచ్చేస్తది ఆన్సర్‌గా. అంటే ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్ 1 అని అనుకోండి. 1తో మీరు ఏ నెంబర్‌ని ఇంటూ చేసినా కానీ ఇక్కడ మీరు ఇంటూ చేసే నెంబర్ ఆన్సర్‌గా వస్తది. అవునా? అలా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఏ ఇన్వర్స్ అనేది పక్క వస్తది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్రాకెట్స్ చూసారని దీని ప్లేస్‌లో నేను రాసుకున్నాను. ఎలా రాసుకున్నాను? బై యూజింగ్ ఐడెంటిటీ అసోసియేటివ్‌గా. ఫస్ట్ ఈ రెండిటిని ఇంటూ చేసి దీంతో ఇంటూ చేసిన ఒకటే ఆన్సర్ వస్తది. అండ్ ఈ రెండిటిని ఇంటూ చేసి ఏ ట్రాన్స్‌పోజ్‌తో ఇంటూ చేసిన ఒకటే ఆన్సర్ వస్తది. అంటే దీని బేస్‌కి ఇది రాసుకోవచ్చు కదా! ఇంకా చెప్పాలి అంటే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్ బై యూజింగ్ దిస్‌గా. ఇప్పుడు మరి ఏ ఇన్వర్సు ఏ ఒక మ్యాట్రిక్స్‌ని దాని యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్‌ని మనం మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేస్తది. ఓకేనా? సో, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇందాక చెప్పాను ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీరు దేంతో ఇంటూ చేసినా కానీ ఆ ఇంటూ చేసే మ్యాట్రిక్స్ అనేది ఆన్సర్ వచ్చేస్తది. సో, ఏ ట్రాన్స్‌పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. దీన్నే మీరు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్‌పోజ్ అని రాసుకోవచ్చు. ఓకే. ఫోర్త్ ప్రాబ్లము డిటర్మినెంట్స్‌కి సంబంధించింది. సో, షో దట్ ఇలాంటివి మనం 8 మార్క్స్‌లో ఎక్కువ చేస్తూ ఉంటాం కదండి రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్‌లో. ఓకే. మరి దీన్ని సింప్లిఫై చేస్తే 4xyz వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. యాక్చువల్‌గా షో దట్ అని ఇచ్చినప్పుడు మనం ఎల్‌హెచ్‌ఎస్ తీసుకుని ఆ విధంగా ప్రొసీడ్ అవుతూ వెళ్తాము. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే డైరెక్ట్‌గా డిటర్మినెంట్ ఉంది కదా! మనకి ఎలాగో డిటర్మినెంట్‌ని 3/3 మ్యాట్రిక్స్‌కి డిటర్మినెంట్‌ని ఎక్స్పాండ్ చేయడం వచ్చు కదా! డైరెక్ట్‌గా ఎక్స్పాండ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తదా అని డౌట్ వస్తది. కంపల్సరీ వస్తదండి. కాకపోతే కొంచెం కష్టంగా వస్తది. సింప్లిఫికేషన్ అంతా కొంచెం హార్డ్ అవ్వచ్చు. ఓకేనా? బట్ వెన్ వి అప్లై సమ్ ఆపరేషన్స్, రో కాలమ్ ఆపరేషన్స్ ఆన్ దిస్ డిటర్మినెంట్ అనేది మనకి కొంచెం ఈజీగా వస్తదన్నమాట.
సో మరి ఆపరేషన్స్ ఏం అప్లై చేయొచ్చు అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ మనకి కొంచెం ఐడియా ఉంటే మీకు ఆటోమేటిక్గా ఇది అర్థమవుతుందండి. అందుకనే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ కూడా కంపల్సరీగా చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎలాగా ఇవి సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ వై ప్లస్ జెడ్ని కూడా సింగిల్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేద్దామని నా గోల్. ఎందుకంటే ఇప్పుడు డెట్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు వై ప్లస్ జెడ్ ఇంటూ అని చెప్పి మళ్ళీ రెండింటిని ఇంటూ చేయాలి కదా, అవునా కదండి, ఎక్స్పాండ్ చేసినప్పుడు అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి నేను ఏమనుకుంటున్నానంటే దీన్ని ఇలా సింగిల్ ఎలిమెంట్గా మార్చేయగా అన్న దృష్టితో ఏం చేస్తున్నానంటే ఈ ఆపరేషన్ అనేది అప్లై చేస్తాను. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చేయడం ఎందుకు, R1 గివ్స్ రైజ్ టు R1 మైనస్ R2 చేసేస్తే ఇప్పుడు వై ప్లస్ జెడ్ మైనస్ వై, అప్పుడు వై క్యాన్సర్ జెడ్ వచ్చేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ జెడ్ వస్తుంది ఓకే, కానీ మరి ఇక్కడ R3లో జెడ్ ఉంది, అంటే ఈ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఈ R3ని కూడా రిమూవ్ చేసేసాను అనుకోండి, జెడ్ మైనస్ జెడ్ జీరో వచ్చేస్తుంది కదా, ఇక్కడ జీరో వస్తుందంటే ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. అందుకోసం ఈ ఆపరేషన్ అప్లై చేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు R1 అంటే రో 1లో ఉన్న ఎలిమెంట్స్కి మాత్రమే నేను ఆపరేషన్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకేనా? సో ఏం చేస్తున్నాను, R1 గివ్స్ రైజ్ టు R1 మైనస్ R2 మైనస్ R3, అంటే ఈ రో 1లో ఉన్న ఎలిమెంట్కి అంటే ఫస్ట్ రోలో ఈ ఫస్ట్ ఎలిమెంట్కి ఏం చేయాలి, రో 2లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని మైనస్ చేయాలి, రో 3లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని మైనస్ చేయాలి. అందుకనే వై ప్లస్ జెడ్ మైనస్ రో 2లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ వై మైనస్ రో 3లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ జెడ్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ రో 2లో సెకండ్ ఎలిమెంట్, ఎందుకంటే ఇది ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కదా, విత్ రెస్పెక్ట్ టు ప్లేసెస్తో మనం చేసుకుంటున్నాం కాబట్టి రో 2లో సెకండ్ ఎలిమెంట్ని మైనస్ చేయాలి. ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కదండి, అందుకనే బ్రాకెట్ పెట్టుకున్నాను అనమాట. మైనస్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ రో 3 అంటే మైనస్ జెడ్. అదేవిధంగా ఎక్స్ మైనస్ రో 2లో వై మైనస్ రో 3లో మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇంకా మిగిలిన ఏమీ చేంజ్ అవ్వవు, ఎందుకంటే నేను రో 1కి మాత్రం అప్లై చేస్తాను ఆపరేషన్. ఇక్కడ చూసుకుంటే ప్లస్ వై మైనస్ వై జీరో, ప్లస్ జెడ్ మైనస్ జెడ్ జీరో. అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ జెడ్ మైనస్ జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ నార్మల్గా అలా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై. ఓకేనా? ఇక్కడ చూస్తే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్డ్, ఇక్కడేమో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్డ్. ఇంకా జీరో వైజెడ్ నార్మల్గా ఇక్కడ మైనస్ జెడ్ మైనస్ జెడ్ మైనస్ జెడ్ మైనస్ జెడ్ మైనస్ 2z, ఇక్కడ మైనస్ వై మైనస్ 2y, ఇంకా జెడ్ ప్లస్ ఎక్స్ ఇవన్నీ నార్మల్గా అవి వచ్చేస్తాయి. సో టోటల్గా మనకి ఇది వచ్చింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ డిటర్మినెంట్ ఒకటే, బట్ మనం బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డిటర్మినెంట్స్ కొన్ని ఆపరేషన్స్ అప్లై చేసాం, ఎందుకంటే ఇంకా కొంచెం ఈజీగా సింప్లిఫై చేయడానికి, అంతే, అంతగానే ఏమీ లేదు. ఓకే అండి, మనకి సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూ ఇది కదా, అంటే ఇదే ఇక్కడ రాశాను. సో ఇప్పుడు డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేయడం కంపల్సరీ తెలిసి ఉండాలి. ఫస్ట్ దట్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ ఎలిమెంట్ జీరో ఇంటూ ఈ కాలమ్ని, అంటే ఈ ఎలిమెంట్ ఉన్న కాలమ్ని రోని క్లోజ్ చేసేసి ఇలా ఇంటూ చేస్తాం కదండి. ఏం చేస్తాము, జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఇంటూ జెడ్. నెక్స్ట్ తర్వాత మైనస్ పెట్టి ఈ సెకండ్ ఎలిమెంట్ వేసుకుంటాం, అంటే ఇక్కడ ఆల్రెడీ సెకండ్ ఎలిమెంట్ కూడా మైనస్ ఉంది, ఇంటూ ఇప్పుడు ఈ సెకండ్ ఎలిమెంట్ ఉన్న రో కాలమ్ క్లోజ్ చేసేస్తే ఇంక మిగిలింది వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఇంటూ జెడ్. నెక్స్ట్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్కి మనం ఏం సింబల్ చేంజ్ చేయము, మైనస్ 2y ఇంటూ ఇప్పుడు వై ఇంటూ జెడ్ వైజెడ్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్. సో ఇది ఎలాగే జీరోతోటే మొత్తం ఈ వాల్యూని ఇంటూ చేయాలి. జీరోతో మనం ఎంత పెద్ద వాల్యూని ఇంటూ చేసినా కానీ వచ్చేది జీరో. సో టోటల్గా దీన్ని తీసేయచ్చు. ఇంకేం మిగిలిందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2z ఇంటూ వై ఇంటూ ఎక్స్ వైఎక్స్, దాన్ని మనం XY కింద రాస్తున్నాం, ఎందుకంటే ఎలిమెంట్స్ ఇవి నెంబర్స్ కదా, యాక్చువల్గా ఎక్స్ వై అనే ఒక నెంబర్స్. సో వై ఇంటూ ఎక్స్ కన్నా ఎక్స్ ఇంటూ వై ఆర్డర్లో చదివాం, ఎక్స్ ముందు వస్తుంది కాబట్టి. తర్వాత ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్, ఇక బ్రాకెట్ ఉన్నప్పుడు ప్రతి టర్మ్ ఇంటూ చేయండి, మైనస్ వై ఇంటూ జెడ్ వైజెడ్. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ లేదంటే డైరెక్ట్గా ఇంటూ చేసేయండి, మైనస్ 2y ఇంటూ వైజెడ్ అంటే మైనస్ 2y ఇంటూ వై స్క్వేర్ ఇంటూ జెడ్.
తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లేదంటే ఒక్క నిమిషము ఇంకా కొంచెం మీకు అర్థం అవ్వడం కోసం ఫస్ట్ ఏం చేద్దామంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వేసేద్దామండి 2y ఇంటూ వైజెడ్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ స్క్వేరు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ అంటే ఇందాక ఆర్డర్ అని చెప్పాను కదా అది. నెక్స్ట్ ఇంటూ చేసేయండి 2z ఇంటూ xy అంటే 2xyz. నెక్స్ట్ 2z ఇంటూ వై స్క్వేర్ అంటే 2y² మైనస్ 2z ఇంటూ వైజెడ్ అంటే 2yz². రెండు జెడ్లు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y ఇంటూ వైజెడ్ అంటే 2y²z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y ఇంటూ z² అంటే 2yz². తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y ఇంటూ xz అంటే 2xyz. సో ఇక్కడ చూసుకుంటే చూడండి ప్లస్ 2y²z మైనస్ 2y²z క్యాన్సిల్, మైనస్ 2yz² ప్లస్ 2yz² క్యాన్సిల్. ఇంకేం మిగులుతున్నాయండి 2xyz మొత్తం ఎన్ని xyzలు ఉన్నాయి 4xyz. సో ఇదేం కదా మనం ప్రూవ్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, అందుకు కూడా మ్యాథ్స్కి సంబంధించిన ట్రిక్స్ షార్ట్ కట్స్ ఇవే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.